పరచాలి అనేటువంటి మాట మీకు తెలియజేస్తాను. అయితే మనం దేవుని మానవులను కూడా గణపరుస్తాం. మానవులను అన్ని విధాలుగా గణపరుస్తాం. ఎవరైనా మేలు చేస్తే, ఎవరైనా సహాయం చేస్తే, ఎవరైనా చక్కగా ఆదుకుంటే, ఆపదలు ఎవరైనా ఆదుకుంటే వాళ్ళు నా పోతులు దేవుడని మీరు దేవుడుగా లెక్కారండి అని అంటాం. అంటారు కదండి, అలా అంటారు. కానీ మరి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి కూడా ఘనపరచాలి. దేవుని కూడా ఘనపరచాలంటే ఘనపరచుట అనేటువంటి మాటతో మనం ముందుకు సాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒక 10 నిమిషాల్లో ప్రవేశించాలని ప్రార్థన చేయండి. మీ మనసులో ప్రార్థన ఉన్న వాక్యం నిజమైనా తెలియదు కానీ వెలుగు పరంగా జరుగుతుందాం. త్వరగా మీకు అన్నం ఉంది, గంట సేపైన వాక్యం అయితే తప్పేంటే ఆనాలు తిరిగితే బిస్కెట్ పక్కన ఉంచుకోవాలి. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాము. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి అని అంటే ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే దేవుని ఘనపరచాలి అన్నటువంటి మాట వస్తే, ఇప్పుడు దేవుని ఘనపరచాలనేమో మీరన్నారు, అక్కడేమో మీరు అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, రాజును సన్మానించుడి అని ఉన్నది. మరి ఇదేంటండి, మీకు డౌట్ రావాలి, మీ అందరికీ ఒక డౌట్ రావాలి. ఇప్పుడు దేవుణ్ణి మనము ఘనపరచాలంటే, ఇప్పుడు దేవుడికి అప్పియాలంటే ఒక పేదవానికి, అవసరతలో ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి ఏదైనా ప్రత్యేకమైన అవసరత ఉండి వాళ్ళు అలా ఉంటున్నప్పుడు వారికి ఒక సహాయం చేస్తే, అంటే ఒక అప్పుగా ఇస్తే అది దేవుడికి ఇచ్చినట్టే అని ఉండదు. ఇప్పుడు దేవుని ఘనపరచాలి అనేటువంటి మాటకు వస్తే, దేవుడు ఒక వ్యక్తిలో ఉంటాడు, అంటే ప్రజలలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల హృదయాలలో ఉంటాడు. కనుక మనం ఇప్పుడు సరిగ్గా దేవుని ఘనపరచాలంటే ఇక్కడ ఉన్న మాటను బట్టి చెప్తున్నాం. మళ్ళొక మాట కాడికి వెళ్ళేసరికి వేరుంటది. కానీ నీ ఎదుట ఉన్నటువంటి సహోదరులను, అంటే అందరినీ కూడా సన్మానించాలంటే గౌరవించాలి, అనగా ఘనపరచాలి. అంటే అందరి ఎదురు కూడా మనము మంచి సన్మానించే, గౌరవించేటువంటి హృదయంతో అలాంటి మనసు కలిగిన వారముగా ఉండాలి. రాజు గురించి ఉన్నది, సహోదరుల గురించి ఉన్నది, అందరి గురించి ఉన్నది. అక్కడ మీ బైబుల్లో ఉన్నదంట సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి, సన్మానించే మనసుతో, రాజును సన్మానించే మనసుతో. అందరంటే ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు. ఒక వ్యక్తి గురించి నాకు ఎందుకు అన్నట్టుగా కాకుండా ఆ వ్యక్తిని మంచిగా గౌరవంగా చూడడం అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు నిరాకరిస్తున్నావో, తీసేస్తున్నావో, నీచంగా చూస్తున్నావో, దేవుడిని కూడా నీచంగానే చూస్తున్నావు అన్నట్టు. అందుకనే మీకు తెలియాలంటే ఒక చిన్న మాట చెప్తాను. సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు అని ఉంటాడు అక్కడ మాట. సౌలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను హింసించుతున్నావు అంటే యేసు ప్రభువును మనం అందరం హింసించినాము. ఆయన చనిపోయాడు, సమస్యవాడు, తిరిగి లేపబడ్డాడు, పరలోకం వెళ్ళాడు. కానీ ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఇక్కడ సౌలు చేస్తున్నది ఏంటి అని అంటే ఈ ప్రజలను హింసిస్తున్నాడు. ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించే విధానములు ఉండవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ ప్రజలందరూ హింసిస్తూ, బాధ పెడుతూ చాలా నీచంగా చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు,
నువ్వు నన్ను హింసిస్తున్నావు అని. హల్లెలూయా. అంటే మనం అనుకుంటున్నాం కదా, నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నాను, నేను దేవుడి చాలా భక్తి కలిగి ఉన్నాను, చాలా దేవుడిని గౌరవిస్తున్నాను, దేవుడికి చాలా మర్యాద ఇస్తున్నాను అంట. ఆ మర్యాద, ఆ గౌరవము అదంతా ఒక నిరూపణ రూపంలో జరగాలంటే ఒక మీ తోటి సహోదరుని ఎడల, మీ ముందున్నటువంటి వ్యక్తి ఎడల, ఒక మనుషుల ఎడల అది మీరు ప్రత్యక్షత కలిగించినప్పుడు, దాని పేరుపరంగా చేసినప్పుడు దేవుని మీరు గౌరవిస్తున్నారు, గౌరవపరుస్తున్నారని మీరు తెలుసుకోవాల్సిన విషయం అన్నట్టు. కనుక ఆ తర్వాత ఈ ప్రజల గురించి రాయబడింది. తర్వాత సేవకుల గురించి కూడా రాయబడింది. సేవకులు అన్నప్పుడు కొంచెము ప్రజల నుంచి కొద్దిగా ఒక్కొక్క గుంపుగా చేయబడినటువంటి అంటే ఇప్పుడు మందిరం ఉంటారు, ఆవరణంలో ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు వెళ్ళేస్తారు. కనుక ఈ యాజకులు ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఉంటారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే దేవునికి బలి అర్పించాలి. దేవునికి ఏమి ఇవ్వాలంటే బలి అర్పించాలి. చూడండి ఒకసారి మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే 6 నుంచి చిన్నగా మనం చదువుకుంటాము. పిల్లలండి చదవండి, అందరూ చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు కావలసిన ఘనత ఏమైనా, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుతున్నదా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుతూ ఏమి చేసి నిన్ను అపవిత్రపరిస్థితిమని మీరందరూ యెహోవా భోజన వల్లను నీచపరిచినట్టు చేయదనే కదా అని ఉంటుంది. ఇక్కడ ఇట్లా అష్టాంతికుల తర్వాత కొన్ని చూసుకుంటా రావచ్చు. తర్వాత ఇక్కడ అపవిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే, ఏమి చేసి నేను అపవిత్రపరిచిన మీరందరూ అయితే యెహోవా భోజనపు బల్లను మీరు అపవిత్రం చేస్తున్నారు. యెహోవా భోజనపు బల్లను మీరు ఎట్లా చేస్తున్నారు? అపవిత్రం చేస్తున్నారు. కనుక ఇప్పుడు మనం ఒక భోజనం చేయబోతున్నాం, ఒక భోజనం చేయబోతున్నాం. ఆ భోజనమును మనం అపవిత్రం చేయకూడదు. ఏం చేయకూడదు? అపవిత్రం చేయకూడదు. అపవిత్రంగా ఉండి ఆ పవిత్రమైనది స్వీకరించుకోవడానికి ఇష్టపడతారు చాలా మంది. స్వీకరించి వెళ్తారు, తర్వాత సిగరెట్ తాగుతారు, సినిమా చూస్తారు, మరి పవిత్రమైన బళ్ళలో పాల్గొంటారు, మళ్ళీ కళ్ళు తాగుతారు, మళ్ళీ సిగరెట్ తాగుతారు, గుడికాలు తీస్తారు, అట్లా పాటు చేస్తారు. అదేవిధంగా కొంచెమంతా ఒక గౌరవమైన విధానంలో మన జీవితం ముందుకు సాగాలి. అయితే బల్లను ఏం చేశారు వీళ్ళు? వాళ్ళు దేవుడికి ఇచ్చేది ఏదైనా ఉంటే, దేవుడికి అర్పించేది ఏదైనా ఉంటే దానిని ఏం చేశారంటే అపవిత్రం చేశారు. అపవిత్రం చేస్తారు. ఇప్పుడు దేవుడికి అర్పించవలసిన ఏదైనా కానీ మీరు అర్పించేటప్పుడు అది పరిశుద్ధమైనగా ఇవ్వాలి. తల పైన రోడ్డు కానికి వేయడం బాగుంటుంది, మాట చెప్తుంది ఒకటి. తర్వాత మీకు కోడి పిల్లలు గొర్రె పిల్లలు ఉందనుకోండి, దానికి భయంకరమైన రోగం వస్తే ఇది దేవుడికి ఇస్తే ఆ ముక్కుబడి పోతుంది, ఇది ఇచ్చినట్టయితే 2 పనులు చేస్తే ఒక దెబ్బకు 2 పిట్టలు అనుకొని చేస్తే కరెక్ట్ అవుతుంది. అది నేను ఒకసారి ఒక ఊరికి పోయినా. ఒక ఊరికి పోతే దేవుడి కొరకు ఒక కోడి పుంజు చేస్తామని మొక్కుకున్నారు. అయితే ఎన్నిసార్లు అయినా కానీ దాన్ని ఆదివారం చేత అట్లనే వచ్చారు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఈ వారం తీసుకుపోతాం, ఈ వారం తీసుకోవడం ప్రేరేపిస్తే తర్వాత చూద్దాంలే అంటే దానికి రోగం వచ్చింది.
రోగం వచ్చిన తర్వాత వాళ్ళకు వ్యాధి వచ్చింది, వాళ్ళకు కూడా రోగం వచ్చింది. అప్పుడు అయ్యగారు పంపదేవా, అప్పుడు ఫోన్లు లేవు కదా, ఇప్పుడైతే ఫోన్లు లేదు కదా, అర్థం రావడానికి బెదిరిస్తారు. ఈ రోజు అర్థవారామం మా ఇంటికి వస్తుంది, ఏమనుకుంటారు అని బెదిరిస్తారు. బెదిరించింది అప్పుడు ఫోన్లు లేవు. అప్పుడు ఆలోచించి అప్పుడు ఏం చేస్తారంటే, ప్రభా సేవకులను పంపదేవా పంపదేవా, వాళ్ళు వచ్చి మాకు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది, పంపదేవా అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఉదయకాలం నేను ప్రార్థన చేస్తామంటే ఫలాన్ని గ్రామానికి వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఫలాన్ని ఇంటికి వెళ్ళమని ఎవరికి వేరే పడేస్తున్నాను. త్వరగా నేను 3 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాను కనుక లేచాను, ఇంతపాటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యా ఒక సంగతి మా భార్య పుట్టాయింది, ఒక కొడుకు పుట్టాయింది, ఇదంతా చెప్పారు. అదంతా దేవుడి దగ్గర వాక్యం చూసి అదంతా చేసి వాళ్ళను 2 గంటలు చూసి అన్ని తప్పులను సరి చేసి అన్ని దిద్దుబాటు కలిగేసిన తర్వాత వాళ్ళకు గుర్తు వచ్చింది, అది గొప్ప కొడుక, మనము అయ్యా దేవుడికి కోడి పుంజు ఇస్తామన్నావు కదా, దాన్ని దొరకబట్టుకున్నావు కూడా. అందరూ కలిసి ఉడికి 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 దాన్ని దొరకబట్టారు. అది చూసి తెస్తున్నారు అంటే అత్యాధిక రాకుండా అంత రోగమే కోరుకుంది. అప్పుడు అయ్యగారు ఇదేనండి దేవుడికి ఇస్తాను కోడి పుంజు అని. తర్వాత మళ్ళీ గ్రంథం 1వ అధ్యాయం చేసి దీన్ని అంతా చదవండి అని దాన్ని అంతా చదివించిన తర్వాత ఇప్పుడు దాన్ని దేవుడికి ఇవ్వచ్చా, దాన్ని ఏం చేయాల్సి చెప్పండి అన్న. ఏర్పడులు అక్కడ చల్లబడిపోయి ఏం మాట్లాడతలేదు. ఎందుకంటే మీకు అది మంచిగా ఉన్నప్పుడు ఏ బుద్ధి రాలేదా? మనకు కూడా కొన్ని రోగాలు వచ్చిన తర్వాత మొక్క వాళ్ళని కొడతారు. తీరని రోగం వచ్చిన తర్వాత అయ్యో అయ్యో అనుకుంటే బాధపడవలసిన పరిస్థితులు అంటే అప్పటిదాకా వినం. అందుచేత అప్పుడు గుర్తొచ్చిందట, దొరకబట్టిరు ఊరికి తీసుకొచ్చి ఆడ ముందర పెడితే ఈ వాక్యం చదివిన తర్వాత ఇది ఇస్తారా మంచిది ఇస్తారా మీరే ఇస్తారు తెలుసుకోండి, నాకు అనవసరం. తెస్తే ఇంకోలోకి రోగం అంటారు. అప్పుడైతే 30 రూపాయల కోడికి 300, 3000 హాస్పిటల్ పెట్టవలసి వస్తుంది. అదే పోతుంది కదండి. మీరు దేవునికి మీరు బాధ్యులు, మీరు ఏమన్నా వాదించుకోనండి. నేను మిమ్మల్ని మీ పక్షాన కొంత దేవునికి దేవుని విషయాలు మీకు చెప్పేవాడిని, అంతేగాని నేను తీర్పు తీర్చే వ్యక్తిని కాదు. కనుక మీరే ఏమన్నా చేసుకోండి. దేవునికి అమ్మ చెప్తున్న ప్రభావ ఇదైతే మంచిది కాదు, ఈ వాక్యానుసారమైనది కాదు, కలవైన తర్వాత దేవునికి ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా బియ్యం ఇస్తున్నప్పుడు మీరు ఎంత చేయాలి? మంచి బియ్యం అంటే మాకు లేవు కదా అంటే ఉండేం కాదు, కానీ నువ్వు పెట్టి దాచిపెట్టి కుక్క పట్టి మురిగిపోయి అంత బాగులు పట్టి తర్వాత ఖరాబ్ అయిన తీసుకొచ్చి దేవుని పంపండి అని చేయకూడదు. నీకు అడ్డి పెడితే నువ్వు ఏమనుకుంటావు? అదే బియ్యం తీసి నీకు ఇవాళ అదే బియ్యం వండి నీకు పెట్టి మీరు రాత్రి భోజనం చేయాలంటే తింటే నీకు ఎంత అనిపిస్తుంది, ఎదురుగా తింటావు, ఎంత ఇష్టపడకుండా తింటావు, నీకే ఎంత అనిపిస్తుంది, దేవునికి ఎంత అనిపించాలి అంటే నీకంటే నీకు కాదు. తెలుగు చెప్తున్నా, దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి ఇచ్చేది ఎట్లేయాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. అపవిత్రమని ఇస్తున్నారంట, అపవిత్రమని ఇస్తున్నారు. ఇంకా కొంచెం చదువుతారండి. తర్వాత 8వ వచనం చదవాలి. రొట్టె దానిని తీసుకొని బలిగా అర్పించలేదా అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన కదా అది దోషము కాదా? అట్టివాడిని నీ అధికారికి ఇచ్చిన ఎడలా అతను నీకు దయ చూపునా, నేను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. చూసారా, ఒక అధికారి దగ్గరికి పోయి సార్ ఇంకా మురిగిపోయింది, నీకు కానుక చేస్తున్నా, నన్ను చల్లగా ఉన్నాను చూడండి అంటే చపాటి బిడ్డ నీ అంతటి గొప్పవాడు పూలోకోడు మల్లవుడు గుట్టుడు కావచ్చు కదండి. ఇంత గొప్పవాడివి చాలా నీ ఏదో మస్తు దయవస్తుందని ఇంకొంచెం మురిగిపోయి అన్ని నీకే. హైదరాబాద్ లో మూసినది నీళ్ళన్నీ నీకే. ఈ మురిగిపోయిన దేవునికి ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆయనకి ఇచ్చేది ఏంటి? ఏది విద్యుతావు, ఏది విద్యుతే అదే పోతుంది కదా. అంత లేదేంటి అంటే అంటే మీకు అర్థం మనం ఇచ్చేదే కదా.
ఆ రీతిగా కనుక ఈ రీతిగా దేవుని గణపరిస్తే మంచి వాటిని ఇస్తూ ఉంటే గణపరిచిన దేవునికి చూస్తాం. మంచి వాటిని, పవిత్రమైన వాటిని దేవునికి అర్పిస్తే అది దేవుని గణపరిచినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట ఒకసారి 10వ వచనం చదవండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయవాడొకడు మీలో ఉండినే కదా మేలు. మీ అందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీరు చేసే క్రియలన్నీ అపవిత్రమైనవిగా ఇస్తే, మీరు నైవేద్యం తీసుకొచ్చిస్తే, మీరు బల్ల తీసుకొచ్చిస్తే, మీరు ఏదైనా నాకు అర్పణగా ఇస్తే అది నాకు అక్కడ లేదండి, మీ అందు నాకు ఇష్టమే లేదు అని అంటారు. అని అంటే దేవుడిని గణపరిచే విధానము ఎట్లుండాలంటే, దేవుడు ఎలాంటి వాడు? పవిత్రుడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవునికి అర్పించే మీ హృదయ స్థుతి, హృదయం నుండి వచ్చే స్థుతి యాగము గాని, అర్పణలు గాని, సమయార్పణలు గాని, ఏదైనా గాని అది పవిత్రమైనవిగా ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఇస్తే దేవుణ్ణి గణపరుచున్నాడు. ఇప్పుడు దేవుని గణపరుచు. దేవా, నేను నిన్ను చాలా 100 కోట్ల సార్లు నిన్ను గణపడుతున్నట్టు నువ్వు అన్నది 4 సార్లు. కోట్లసారి ఎక్కడ డూప్లికేట్ కదండి, డూప్లికేట్ అయింది. కోట్ల కొలది స్తోత్రం అని అంటే సంతోషమే, కానీ నువ్వు 1,000,000 స్తోత్రాలు చెప్పాలి. అది 1,000,000 అంటే 1,000,000 స్తోత్రాలు అంటారు. అంటే మాట చెప్తున్నాం, ఎక్కడ రాంగ్ స్టెప్ అవుతుంది, ఎంత దాన్ని దేవుని గణపరచుకోవాలి అంటే మాట చెప్పడం కరెక్టే, కానీ అందులో అబద్ధాన్ని కలపకూడదు, మోసాన్ని కలపకూడదు, మోసయుక్తంగా దాన్ని అనిపించకూడదు. అలా చేయడం సరైనది కాదు. ఒకసారి 14వ వచనం కూడా చదవండి. 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మొగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అంటే మొక్కుకునేటప్పుడేమో మంచి పొట్టేళ్ళు ఇస్తా, మంచి మగదాన్ని ఇస్తా, ఎందుకంటే పొట్టేళ్ళు అర్పించమని ఉన్నది కదా అని మొక్కుబడి. ఆ తీరా ఆ టైం దగ్గరికి ఎత్తారట, బ్రహ్మ అది లోటు ఉన్నది, ఇది లోటు ఉన్నది, ఆ పొట్టేళ్ళు కాదు గొర్రెపిల్ల కాదు, కోడి కాదు, కోడి గుడ్డు. ఇంకేలా చుట్టమంతా అది కూడా అయిపోయింది కదా, ఇక నన్ను ఇదే మొక్కుబడి, ఇదే గణపరచడం అని అన్ని డూప్లికేట్. ఎక్కడ కరెక్ట్? అక్కడ ఏమంటాడు ఆయన? ఏమన్నారు? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఎలాంటి వాడు? ఘనమైన మహారాజునై ఉన్నాను. మీరు మొక్కుబడి చేసినప్పుడు మేము అందులో మొదటి ఉండగా చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నాను. అంటే ఎవరో మొత్తం 50 రూపాయల నోటు తిరిగిపోయింది, మొత్తం ఇష్టపడి కలిగిస్తుంది. నేను ఓట్లలో డిపెండ్ చేద్దామన్నా అని దానికి మలిచి ఇచ్చినా తిప్పి చూసి నాకే ఇస్తాను అంటే ఇయ్యద్దని అంటే మాట చెప్తున్నాను. అంటే మీకు సూచిస్తారో ఎక్కడెక్కడ అర్పించే విషయాలు ఏ అర్పణైనా సరే ఒక పవిత్రమైనదిగా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమైనా కోపం అంతగా సీరియస్ అయిపోయింది. దేవుని వాక్యం వినడానికి సీరియస్ ఏంటంటే ఇంకేదో చూస్తున్నారు, ఏమో ఆలోచిస్తున్నారు. సరే, మరొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. ఇప్పుడు దేవుని గణపరచాలంటే ప్రభా
నేను నిన్ను గణపరుస్తున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నాను, నీకు వదస్థుతులు, పరిస్థితులు, నిర్వహిస్తులు ఇవన్నీ అంటున్నాను ప్రభా, అంటున్నానంటే అది సరిపోదు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? అందరూ తీశారండి వచనం మీ బైబుల్లో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము అన్నాడు. ఆస్తి అంటే ఏంటిది? ఆస్తి అంటే ఏంటిది తెలిసిన వాళ్ళు చెప్పండి. గూగుల్లో చూసి చెప్పండి. తెలుగు సెల్లులో ఆస్తి అంటే స్థిరాస్తి అంటే భూమి జాగలు, బంగారం, వెండి, భూములు, జాగలు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. పెళ్లిళ్ళకి పోయినప్పుడు ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటారు కదా. ఆస్తులు అంటే భూమి, ఇల్లు, జాగా. అంటే ఇల్లు, ఇంటికాడ మంచిగా 2-3 గుంటల స్థలం ఉండాలి, పైన అంతస్తు వేసి ఉండాలి, మంచి చుట్టూ కంపౌండర్లు అన్ని మంచిగా ఉండాలి. తర్వాత బయట ఒక 5 ఎకరాలన్నా ఉండాలి, మంచి పంటలు 2 పంటలు అంటే అట్లయితే పిల్లనిస్తారు అని అడుగుతారు. అట్లా అక్కడక్కడ ఇంటాం కనుక చెప్తాను. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, నీ రాబడి ఎంత? ఇప్పుడు నీకు వ్యాపారం చేసినావు, నీకు 50,000 వచ్చింది. నీ రాబడి ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. వాళ్ళు ఎంత దొంగతనం చేసి 50,000 రాబడి అంతటిలో ఏమన్నాడు? ప్రథమ ఫలం అంటే అదే ప్రతిష్టార్పణ, దశమ భాగాలు అట్లా చేయాలి. దాన్ని ఎంత కొట్టేసిండ్రు మన అననీయ సభ్యులు? కొంత దాచుకున్నారంట. అక్కడ వచనం చూస్తారా మీరు ఎవరన్నా? మొత్తం అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో కొంత దాచుకొనిరి అని ఉంటారు. కొంత దాచుకొనిరి అని ఉంటారు. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం దేవుని కొంత ఏం చేశాడంటే కొంత రండి. వాళ్ళు ఏం చేశారు? కొంత దాచుకున్నారు. ఇచ్చే దాంట్లో కూడా కొంత దాచుకున్నారు. అంటే వాళ్ళకు ఏమనిపించిందో ఏమో, అంతకంటే ముందు బర్నబా తనకున్న ఆస్తంతా అమ్మి మొత్తం తీసుకొచ్చి అపొస్తలుల పాదంలో పెట్టారు. పెడితే ఇక్కడ వీళ్ళేం చేశారంటే ఆయనకు అంత ఘనత వచ్చింది, అంత గొప్ప పేరు మారుమవుతుంది. బర్నబాసు గారు తెచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ కానుకలను బట్టి మనం కూడా ఈ ఆస్తిని అమ్మి అపొస్తలుల దగ్గర తీసుకుపోదాం, మనకు కూడా మంచి పేరు రావాలని అనుకున్నట్టు ఉన్నది. ముందు జరిగింది కనుక దానికంటే 5వ తర్వాత అందులో ముందు చదివితే తెలుస్తారు 4వ లాస్ట్. అయితే వీళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చినారు కానీ ధైర్యం రాలే. ఏం రాలేదు? కొంతమంది ధైర్యం రాదు. అంటే దేవుడి నుంచి తీసుకోవడానికి ఎంత ధైర్యం వస్తారు. దేవుడు చేశాడు మాత్రం ధైర్యం రాదు. అట్లా చేసి అమ్మేది కానీ ఇచ్చేదాన్ని కొంత దాచుకొని ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే నువ్వు పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడుతున్నావు, దేవుణ్ణే మోసము చేస్తున్నావు అని అక్కడ చెప్పడం జరిగింది. ఎక్కడ మాట చూడండి, 4వ వచనంలో మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వారితో చెప్పారు. అననీయ ఈ మాట దేవునితో అబద్ధం ఆడుతున్నావు అనగానే అట్లా చెప్పాడు. ఇక్కడ ఏమన్నా పట్టుకున్నా చేస్తాం అబద్ధం ఆడమని మనం అబద్ధం చేసుకుని అంటాం. అది మన జీవితాలు తెలిసాక ఆ తెలిసింది అంత ఎత్తని అక్కడికి పోతే అట్లే పాలన చేసి అని అంటాం. అబద్ధం ఆడితే పాలన చేయాలని అర్థం కదా. అసలు ఆ సామె ఎందుకు వచ్చింది చెప్పండి. ఆ సామె ఎందుకు వచ్చింది మీరు చెప్పండి. దేవునితో అబద్ధం ఆడితే సామె. దేవునితో అబద్ధం ఆడి ఎట్లా ఆడుతున్నారు?
వాళ్ళు దేవునికి ఇచ్చే విషయాలలో, దేవుని గణపరిచే విషయాలలో దేవునికి ఇచ్చవలసిన ఘనత వీరే పొందుతామనుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఇచ్చే విషయంలో అలా దాచిపెట్టుమని ఇద్దరు అబద్ధపడారు. ఒకే రేట్లు అనుకున్నట్టుంది. వాళ్ళు మనము 2500 ఇచ్చేదంటే 500 అయిపోతుంది, లేకపోతే 500 అయిపోతుంది, ఏదో ఇంకా తక్కువ కానీ 100 రూపాయలు అయిపోతుంది అని అలతో వదిలేకుండా అనుకుంటారు. నేను ప్రాణం పోతాను అంత నష్టం జరిగేది. కనుక దేవుని పిల్లరా, కనుక ఇలా చేయడము సరైనది కాదు. అందుకనే నీ రాబడంతో పరమ ఫలమును నీ ఆస్తిలో భాగమయ్యా. ఆస్తిలో మన తెలంగాణలో ఎవరు కూడా ఇదివరకు దేవుడి కొరకు ఒక 2 గుంటల భూమి మందిరం కట్టుకోవడానికి ఇచ్చిన వారు చాలా తక్కువ. ఎక్కువ అటు తెలంగాణలో తెలుస్తారు, కానీ ఈ ప్రాంతాలలో ఎక్కువ ఇయ్యలేదు. కనుక అటు జమ్ముకోట అవతల వరంగల్ సైడ్ ఇస్తా ఉంటారు, కానీ పక్క పోయాలి. ఆదిలాబాద్ కర్ణాటక జిల్లాలో చాలా తక్కువ. కనుక దేవుడి పిల్లరా, దేవుని గణపరచాలి. దేవా నేను గణపరుస్తున్నా అంటే దేవుడు మనం గణపరిచే వారికి ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు విన్న మాటల ప్రకారము గణపరుస్తా ఉన్నారు. దేవుడి నుండి మనం అన్ని మేలు పొందుకున్నాం. దేవుడి స్తోత్రం అంటాం. అంతటితోనే సరిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. దేవుని గణపరిచే విషయంలో మనము కొంత ఈ వచనాల ప్రకారం దీనికి సంబంధించిన వచనాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని గుర్తించి చేయడం అది చాలా ముఖ్యం. అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 14:31 వచనం సామెతల గ్రంథం త్వరగా చదవండి. 14:31 చూడండి. అక్కడ బీదలను కనికరిస్తే ఆయనను గణపరిచినట్టు. బీదలైనటువంటి వారిని ఇప్పుడు నీచంగా చూడకూడదు. అతిగా తీసి పారేస్తాం బీదలైనటువంటి వారు. బైబిల్లో ఉన్న వాడు ఏంటంటే ఈ అల్పులలో ఒకరికి ఇది చేసినది కనుక నాకు చేసింది కనుక. అతను ఉంటుంది కదా, నేను రోగిని అయితే చూడవచ్చురా, నేను ఆకలిలో అన్నం పెడుతురా అనే భాగంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఈ అల్పులైన వారిలో ఒకరికి చేసింది కనుక మీరు నాకు చేసింది. ఆ దిక్కు లేని స్థితిలో ఉన్నటువంటి వారు, ఆ నిరాయుధులుగా ఉన్నటువంటి వారు, నిరుపేదలుగా ఉన్నటువంటి వారు, ఓ వస్త్రం అన్ని మీరే కొనుక్కొని మీరే చెప్పుకుంటారు. మీకు మా సేవకులు చెప్పేవారు, ఒక 3 డ్రెస్సులు చాలు, ఇది వేసుకుంటాం పెట్టుకుంటాం, మళ్ళా వేసుకుంటాం, 5 మళ్ళా వేసుకుంటాం పెట్టుకుంటాం. 3 డ్రెస్సులతో 2 డ్రెస్సులు. నేను ఒకటే డ్రెస్ తోటి సంవత్సరం అది ఒకటే డ్రెస్ తోటి. అది భయంకరమైన విషయం. అది అటువంటి బాధ ఎవరికి రావద్దనుకున్నామని ఒకసారి రావద్దుకున్నామా. నాకు ఎంత వచ్చిందో దేవునికి దేవానికి చూస్తున్నాం, కానీ మళ్ళీ ఇది ఖచ్చితంగా అని నేను ఒకసారి అనుకుంటే నాకు ఒక తోట పోతున్నాను. ఈ తోట కాబట్టి ఈ తోట బాగున్నాను దేవుడు అన్న తర్వాత ఈ తోట ఒక నిరుపేద స్థితి వస్త్రం లేని పరిస్థితుల్లో ఉన్నాను. నీకు వస్త్రం ఒకటే ఉంది కానీ అతనికి ఒకటి కూడా లేదు చూద్దామన్నా. మనం చూస్తే చేసి గిస్తుంటున్నా ముందు కనబడి పాడు ఈ పంచమల్లో నాకు కష్టపడి అని ఎంత రీసెంట్గా చూస్తావు అంటే మన మనుషుల్లో. కానీ లోకం అట్లా అనుకుంటుందా లేదా? అవునండి. తప్పు చేస్తున్నారు ఇక్కడ, ఏదో దోషం ఉన్నట్టున్నది, ఏదో దోషం ఉన్నట్టుంది. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే బీదలను కనికరించేవాడు దేవుని గణపరచువాడు అని. అదే సామెతల కదా 24:21 వచనం చూడండి. 24:21 నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలి గుడిపోతాడు. ఎవరైతే రాజును గణపరచరు, ఎవరైతే దేవుని గణపరచరు అలాంటి వారి జోలి కూడా పోకూడదు. అంటే అలాంటి వార్త కూడా ఎత్తకూడదు అన్నారు. అంటే ఏమన్నట్టు
అంటే నీకేమంటారు? ఇప్పుడు అలాంటి వారి జోలికి కూడా పోవద్దంటే చెప్పండి. రమణాల ఆటల్లో మీరు మంచిగా బయట తిరుగుతారు కదా, బాగా తెలుస్తుంది. వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. వీళ్ళు కూర్చుంటే మొత్తం ప్రపంచాన్ని చూసేస్తారు. మన వాళ్ళ ఒక ఊరు చూస్తాం కానీ ఆ రీతిగా ఏంటి వాళ్ళ జోలి కూడా వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ముఖం చూడొద్దని బాగా ప్రమాణాలు చేసుకుంటారు. అదిగా దేవుని గణపరచని వ్యక్తి, తర్వాత రాజును గణపరచని వ్యక్తి, వాళ్ళ గురించిన విషయం కూడా ఎత్తారు. అది అక్కడ ఉన్నది. మీరు రోజు బైబిల్ చదువుతున్నారు కావచ్చు, రోజుకి ఎనర్జీలు చదువుతున్నారు. ఈ సంవత్సరం నిర్ణయం చేసుకోమని చెప్పాం. అనుసానికి రోజు మినిమం 3 అన్న చదవాలి. మీకు ఎన్ని పనులున్నా 3 అన్న మినిమం చదవాలి. చదివితే కొంచెం అందులో చదివిన విషయాలు ఆ బాగాన్ని మళ్ళొక్కసారి తిరిగి చూస్తూ కొంచెం ఆలోచన చేస్తూ ధ్యానించాలి. కొన్ని మాటలు మీకు అర్థమవడం కూడా. ఇప్పుడు రాజును గణపరచాలి. ఒక దేశం ఉందన్న, ఇండియా నుంచి వెళ్ళి ఒకవేళ మా మోడీ గారు మంచుడు కాదండి అంటే అసలు దీనికి ఉన్నది ఆట. ఎందుకంటే ఇక్కడ బైబిల్ ఏమున్నది? బైబిల్ ఏం చెప్తున్నది? రాజును గణపరచమని చెప్తుంది. ఆ రాజు ఇప్పుడు మనము మనుషులమే వాళ్ళ మధ్య మిస్టేక్లు అక్కడక్కడ ఉంటాయి కదా. అవి ఎంత మరణకరమైన పాపాలని ఉన్నాయి, మరణకరం కాని పాపాలని ఉన్నాయి. కానీ ఒకసారి విమర్శించుకుంటే మనకు కూడా అర్థమవుతుంది, నేను ఆ వ్యక్తినే కదండి, నేను కూడా ఆ వ్యక్తినే ఇంట్లోనే తెలుస్తుంది. ఇటు చూసుకుంటే ఇటు చూడకుండా అదే చూస్తే నేను పరిశుద్ధుల్ని, వాళ్ళంతా అబద్ధులని. అటు ఇటు 2 దిక్కులు చూస్తేనేమో ఈ సమస్య ఉంటుంది. అందుకనే దీనికి అనుబంధమైన వ్యక్తి యెషయా ప్రవక్త ఉన్నాడు. దేవుని వైపు చూశాడు, తన వైపు చూస్తున్నాడు. అటు పరిశుద్ధత ఉంది, ఇటు అంతా పరిశుద్ధత ఉంది. ఇటు పక్కన లోక వైపు చూస్తే అంతా పరిశుద్ధత. ఇవి 2 ఒకటి ఉన్నాయి. అంటే సేమే అన్న తప్పేం లేదు. నేను కూడా ప్రార్థనే కదా అని అర్థమైంది. కానీ మనము మన లోనికి చూడకుండా ప్రతి విషయంలో ఎదుటి వారి వ్యక్తి వైపే చూస్తే నీ తప్పు నీకు తెలియదు, నిన్ను నువ్వు సరిదిద్దుకోలేవు, నువ్వు మంచిగా జీవించలేవు, నువ్వు దేవుణ్ణి గణపరచలేవు. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఎవరెవరిని గణపరచాలట చెప్పండి మీరు ఒకసారి. రాజుని గణపరచాలి, యెహోవాను గణపరచాలి. యెహోవాను గణపరచాలి, రాజును గణపరచాలి. అలాగే చేయని వారి జోలి కూడా ఇక అలాంటి వారి గురించి మనం మాట్లాడుకోవడం అంటూ వాళ్ళ గురించిన వార్తలు. ఎందుకంటే ఇక వాళ్ళు ఇక్కడ దీనికి చెందిన, ఈ కోవకు చెందిన వారు కాదు. దేవుణ్ణి మహిమపరిచే కోవకు చెందిన గుంపు కాదు, ఆ కుటుంబము కాదు, ఆ వ్యక్తి కాదు. కనుక వాళ్ళ గురించి మాట్లాడుకోవడము, వాళ్ళ గురించి తలంచడము అది చాలా మంచిది కాదు. మీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అదే సామెతల గ్రంథంలో ఉన్నది. ఎవరి మీదకి ఆశీర్వాదాలు వస్తాయాక? ఎవరి మీదకి ఆశీర్వాదాలు? నీతివంతులను జ్ఞాపకం చేసుకున్న వారి మీదకి ఏమవుతుందట? దేవుని గణపరిచేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని ధ్యానించేవారు, రాజులను గణపరిచేవారు, అందరినీ ప్రేమించేవారు, అందరినీ గణపరిచేవారు. ఏమున్నది? సామెతల గ్రంథం 16:6 చూడండి. సామెతల గ్రంథం 10:6 నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చును. ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేర్లు అసహ్యంగా గుర్తిస్తాయి. అంటే వాళ్ళ జోలికి పోవచ్చు అని అక్కడ ఇక్కడ అసహ్యమైంది. అందుచేత మనం గమనించాలి, దేవుని మనం గణపరిచే వారిగా ఉండాలని ఈ లేఖనంలో ఉన్నది. నేను ఒక్క వచనం లాస్ట్ చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం. అపొస్తలుల కార్యము మనము ఒకసారి మనందరికీ మరి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాననేటువంటి ఒక వ్యక్తి అపొస్తలుడైన పౌలు. మరి అంతటి వ్యక్తిని
ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయము 30వ వచనం చూడండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారిని అందరినీ తన యొద్దకు ఎంతమంది కొంతమంది సన్మానిస్తారు. మనం మంచి తెలుసుకోవాలంటే ఉపయోగపడుతుంది. విలాసకరమైన మాట మంది అలా ఎట్లా సన్మానించాలి. అబద్ధాల పౌరులు ఉన్నాడు. మన యొద్దకు ఎవరైనా వస్తే వాళ్ళను చాలా సన్మానంగా చూస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు. అది ఒక మాస్టర్ ఒక ఇంటికి పోయి ప్రార్థన చేద్దామనంటే నన్ను ఒకరు అన్నారు, మా సార్ పడుతున్నాడు, ఇప్పుడు రాకండి, నేను ఫోన్ చేసినప్పుడు రండారు అన్నా. ఎంతబాగా దేవుడు ఏం ప్రేరేపిస్తే వాళ్ళే మాట్లాడుతున్నారు తిరిగాడు ఆ రీతిగా. కనుక అట్లా ఆపేసుకునేటువంటి వారు ఉన్నారు. కనుక ఇలా చేయకూడదు. అంటే ఒక గౌరవించే విధానంలో నీతి. ఇప్పుడు మీరు అందరూ చేయవలసింది ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటిది? దేవుణ్ణి గణపరచాలి. దేవుని గణపరచాలంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఒకటి ఏంటిది? అందరిని సన్మానించాలి, అంటే అది గౌరవం. తర్వాత సహోదరులను ప్రేమించాలి, తర్వాత రాజులను సన్మానించాలి. తర్వాత మనం నేర్చుకున్నాం దేవుని బలిపీఠం మీద దేవుడికి ఇచ్చే అర్పణలు ఏది అర్పించినా దేవుని కొరకు అర్పించేది పవిత్రమైనదిగా ఉండాలి కానీ అపవిత్రంగా ఉండద్దు అని మనము తెలుసుకున్నాం. తర్వాత మనకు రావణులు ఉంటాయి, మనకు కొన్ని ఆస్తులు ఉంటాయి. వాటిలో కూడా భాగము ఇస్తే గణపరిచినట్టని మనం తెలుసుకున్నాం. భాగము ఇస్తే ఆస్తులు కానీ ఇప్పుడు మనం కొన్ని డబ్బులలో ఇస్తాం, కొన్ని బియ్యంలో ఇస్తాం, కొంతమంది కోడి గుర్తులు ఇస్తారు, కొంతమంది ఈ మధ్యలో మంచి అందరూ అల్యమాకు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఉప్పు ఇస్తున్నారు, నూనె ఇస్తున్నారు, అర్పణ దేవుతో అర్పణలు ఇవన్నీ దేవుడికి అర్పించేది. శ్రీలతలు ఇస్తున్నారు, మెంతులు ఇస్తున్నారు, అన్ని మనకు కావాల్సిన అన్ని ఇట్లా కొంతమంది ఇస్తున్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకా అది అర్పణ అర్పించే విషయం. తర్వాత ఏం నేర్చుకున్నాము? తర్వాత రాజులు అది బీదలను కనికరిస్తే దేవుణ్ణి గణపరచాలి. అంటే బీదలు ఏదైనా మనం కనికరం కలిగి వాళ్ళకి ఏదైనా ఒక సహాయం మన చిన్నదాన్ని చేసే వాళ్ళంగా ఉన్నారు. వాళ్ళు వస్త్రం లేకున్నారా, వాళ్ళకి ఎంతో వస్త్రం ఇచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు అన్నం లేకున్నారా, ఒకటి అన్నం పెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళ పరిస్థితి ఏంటో అట్లా కొద్దిగా గుర్తించి చిన్నగా సహాయం చేయాలి. అట్లా నేర్చుకోండి, అట్లా బాగుంటుంది. తర్వాత ఏం నేర్చుకున్నాము? రాజును తర్వాత దేవుణ్ణి గణపరచాలి. అంటే ఇట్లా గణపరచాలి. మనం గణపరిచే విధానములు ఈ రీతిగా ఉన్నాయి. ఇంకా మీకు చెప్పేది ఇంకో 3 విషయాలు ఉన్నాయి. ఇది ఒక భాగం చెప్తేనే ఇంత టైం అయింది. ఇంకా 3 భాగాలు చెప్తే 5 అయింది కావచ్చు. ఇంకా చెప్పవలసిన ఉపదేశాన్ని గణపరచాలి, వివాహ బంధాన్ని గణపరచాలి, రాజును కూడా గణపరచాలి. గల్లంలో ఉన్నది ఇంకా 3 విషయాలు ఉన్నాయి. నేను అందుకే ఒకటే చెప్పాను. కనుక మనము దేవుని గణపరచాలంటే ఇది ఎందుకనే గణపరచాలి. మీకు ఒకసారి చెప్పాను, మన లేవియ కాండం చెప్పాను, మందిరాన్ని కూడా గణపరచాలి. ఒక హాస్పిటల్ ఎంత ఘనంగా చూస్తారు, అక్కడికి పోతే బాగా అవుతామని. ఒక డాక్టర్ ఎంత ఘనంగా చూస్తారు, దేవుడిని ఇప్పుడు ఎంత ఘనంగా చూస్తారు. ఈ రెండింటిని జోడిస్తే దేవుడు చాలా తక్కువ చేస్తారు. నాటి కాలంలో కడుపు నొప్పి వచ్చినా ఏ బాధ వచ్చినా ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసి తర్వాత అనుకోరు. ఇప్పుడు అటు పోయినాక ఇటు అత్యాచారంలో ఏమంటే నేరచ్చింది. అప్పటికిప్పుడు వస్తు 100 గొంతు వచ్చేసింది. నేను రాబోతున్న సమయానికి మనుషులు విశ్వాసాన్ని కనుగొందునా అనే మాట కాడికి వచ్చింది పరిస్థితి. కనుక దేవుని పిల్లల మనము యేసు రాకడ సమీపం అవుతా ఉంటే మనం ఇంకా సిద్ధపడగలిగి ఉండాలి.
ఇంకా స్థిరంగా ఉండాలి, ఇంకా ఐక్యతగా ఉండాలి, ఇంకా దేవుడి కొరకు బలంగా నిలబడాలి, ఇంకా ఒకరికొకరు మంచి ప్రేమ అభిప్రాయాలు కలిగి మంచి గౌరవంగా చూసేవారుగా ఉండాలి. కానీ ఒకరికొకరు ఎడబాటైపోయి దూరం అయిపోయి సాధనకు దగ్గరై దేవుడి రాజ్యాన్ని కోరుకోకూడదు. దేవుడి రాష్ట్రంలో ప్రవేశించాలంటే మనం మెలుకోగలిగి ప్రార్థన చేస్తూ ఆయన ఎదుట నిలబడే శక్తిమంతులుగా ఉండడానికి దానికి కావాల్సిన ఈ ఏర్పాట్లన్నిటినీ మనం సేకరించుకొని వాటిలో జీవిస్తూ దేవునికి మహిమ దేవాలే. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. అందరూ ప్రార్థించండి. అందరూ ఒక నిమిషం అందరూ ప్రార్థనలో ఉండండి. మేము స్వరాలు ఎలా రావాలి?